ఉన్నారు. మన కుటుంబాలకి ఆశీర్వాదం కలగటానికి, మన కుటుంబాలకి దీవెన కలగటానికి ఏం చేయాలో, ఏం చేస్తే దైవికమైన దీవెన ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకుంటామో పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్యంలో నుండి ఓ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. అందరూ చూడండి, 14వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాసును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. దేవుని వాక్యంలో ఈ రాత్రి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మానవులమైన మనందరి జీవితాలకి క్షేమం కలగాలనంటే, మేలు కలగాలనంటే అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. లేచిన దగ్గర నుంచి మనకు క్షేమం కలగాలని, మన పనిపాటలకి క్షేమం కలగాలని, మనం పోయే మార్గాలన్నింటిలో కూడా క్షేమం మనకి విస్తరించాలని, క్షేమంతో మనం నింపబడాలని మనం కోరుకుంటాం, ఆశపడతాం, ఇష్టపడతాం. అయితే మనం కోరుకున్నంత మాత్రాన క్షేమం మనకు దొరకదట. మన క్షేమం కలగాలనంటే మనం ఏం చెయ్యాలో పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో భక్తుడైన సమూయేలు గారి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అదే నాన్న ఇశ్రాయేలీయులతో ఈ మాట చెప్తాడు. మొదటి వచనం 12వ అధ్యాయంలో అంటాడు, అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లు అన్నాడు, ఆలకించుడి. ఎవరితో చెప్తున్నాడంట? ఈ మాట ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు. దేవుని పిల్లలమైన మనకి, మన కుటుంబాలకి క్షేమం కలగాలి అని అంటే ఏం చెయ్యాలో భక్తుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దైవజనుడు సమూయేలు గారు మాట్లాడుతూ 4 విషయాలు చెప్తున్నాడు. ఆ రోజున ఇశ్రాయేలీయులకు క్షేమం కలగటానికి ఆ మాటలు పనికొచ్చాయి. ఈ రాత్రి మాటలినే నీ కుటుంబానికి క్షేమం కలగాలనంటే, నీ జీవితానికి క్షేమం కలగాలనంటే, నీ స్థితిగతులన్నింటిలో దైవికమైన క్షేమం విస్తరించి మేలు పొందుకోవాలి అనంటే మనం కూడా ఈ 4 విషయాలు పాటించాలి. ఏంటవి అనంటే, మొట్టమొదటిది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది ఆయన మాట వినాలి. మూడవది ఆయనను సేవించాలి. నాలుగవది ఆయనను అనుసరించే వారిగా ఉండాలి. మరి రాత్రికాల సమయంలో ఈ మాటలు ఆలకిస్తున్న మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం ఉంటున్నామా? చాలామంది భయం అనంటే ఏదో మనిషి కనపడినప్పుడు భయపడటం కాదండి, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు భయపడటం కాదంట. ఓ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైతే అతడు చేసే పని ఏంటో తెలుసండి. ఆదికాండం 22వ అధ్యాయంలో 12వ వచనంలో దేవుడైన యెహోవా సాక్షాత్తు ఆకాశము నుండి ఒక స్వరమును వినిపిస్తూ హడావుడిగా అక్కడున్న అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటుంది. ఆయన మాట్లాడుతూ అంటాడు, అబ్రామా, ఇదిగో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును ఆ మోరియా పర్వతములలో ఒక దానిపైన నాకు దహన బలిగా అర్పించు అని అంటాడు. ఉదయాన్నే లేస్తాడు, ఎవరిని అడగలా, ఎవరి సలహా తీసుకోవాలా, కానీ దేవుని సన్నిధిలో అతడు చేస్తున్న పని ఏంటనంటే అతడు పెందల కడ లేచి ఓ గాడిదను తీసుకొని పనివాళ్ళల్లో 2 సిద్ధం చేసుకొని యెహోవా తనకు చెప్పిన చోటికి వెళ్ళెను అని ఉంటుంది వాక్యం. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పనివాళ్ళు 2 ఆ కొండ దిగువ భాగమున నిలవమని చెప్తాడు. గాడిదని పనివాళ్ళని అక్కడ వదిలిపెట్టి
ఇకైన తండ్రి కొడుకులు ఇద్దరు ఆ కట్టెల మోపు తన పైన పెట్టాడు, కుమారుని మీద ఇద్దరు పైకి వెళ్తుంటే కుమారుడు అడుగుతున్నాడట, నాయనా ఇదిగో మరి కట్టెలు ఉన్నాయి, నిప్పున్నది, ఇంతకి బలికి బలిపశువేది అని అంటే అప్పుడు తండ్రి మాట్లాడుతుంటాడు, యెహోవా ఈరే, అంటే దేవుడు చూసుకుంటాడు. వెళ్ళాడు పైకి, వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టిన బలిపీఠం మీద తన కుమారుడై ఉన్న ఇస్సాకును కాళ్ళు చేతులు కట్టి దాని మీద పెట్టి తల నరకటానికి కత్తి ఎత్తినప్పుడు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడంట, అబ్రామా ఇదిగో ఈ చిన్నవాని మీద నీవు చెయ్యి వేయకము, ఇందును బట్టి నీవు యెహోవాకు భయపడు వాడవని నేను ఎరుగుదును. ఈ రాత్రి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. నీ కుటుంబానికి క్షేమం కలగాలనంటే, నీ జీవితానికి ఆశీర్వాదం కలగాలనంటే, నీ బ్రతుకునికి అన్నింటికన్నా అత్యధికంగా క్షేమం విస్తరించాలి అని అంటే పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేసే మాట, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనము ఉండాలి. ఓ వ్యక్తి దేవుని యందు భయం కలిగిన వాడైతే దేవుడు అడిగింది దేవునికి ఇస్తాడు. ఈ రాత్రి ఇవ్వగలుగుతున్నావా? దేవుడు ఏమడుగుతున్నాడు? మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటాడు, వేలాది నదులంత తైలం నేను అడగట్లా, వెండి బంగారాలు, నీ జ్యేష్ఠ సంతానమో, నీ గర్భఫలమో నేను అడగట్లా, మరి ఏం కావాలయ్యానంటే నీవు చెయ్యగలిగిందే నేను నిన్ను అడుగుతున్నా. సామెతల గ్రంథంలో అంటాడు, నా కుమారుడా నీ హృదయమును నాకు ఇవ్వు అని అంటాడు. ఆయన అడిగేది మన హృదయం దేవునికి ఇవ్వాలి. ఇచ్చామా? వాయిదాలు వేస్తున్నామా? ఆలస్యం చేస్తే, వాయిదాలు వేస్తే, ఆయన అడిగిన హృదయాన్ని ఆయనకి ఇయ్యకపోతే మనం దేవుని యందు భయభక్తులు నిలపని వారం. మనం దేవుని యందు భయభక్తులు నిలపకపోతే క్షేమం అనేది మనకు దొరకదని దైవజనుడు సమూయేలు భక్తుని ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రాత్రి ఆయన అడిగినది ఆయనకి ఇచ్చేవారిగా మనం ముందుమగాక. రెండవ మాట, మనకు క్షేమం విస్తరించాలి అని అంటే ఆయన మాట మనం వినాలి. ఆయన మాట మనము వినడానికి చాలామంది అంటామండి, కానీ విని దాని చొప్పున చేయటం, వినటం అనంటే విని దాని చొప్పున చేయటం. వినటానికి చాలామంది అంటారు, అనేక మంది ఆయన మాటలు వింటున్నారు, కానీ ఈ నా మాటలు విని వాటి చొప్పున నడుచుకొనివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. రాత్రి మాట వింటున్నామా? దేవుని మాట మనం వింటే, దేవుని మాటకు మనం విధేయులమైతే, దేవుని మాట చొప్పున మనం నడవగలిగితే దేవుడు మనకి క్షేమాన్ని విస్తరింపజేస్తాడు. ఆయన మాట మనం వినాలి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన మాటలు ఏం చెప్తాయి? దేవుని వాక్యంలో గుర్తు చేసుకుంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనసు పొంది సువార్తని నమ్మాలి. ఆయన మాట మనం వినాలి. అంతేకాదు ఇంకొక మాట గుర్తు చేస్తూ అంటాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా. ఇంకా జ్ఞాపకం చేస్తూ అంటాడు మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తిస్మం పొందినవాడు నమ్మని వానికి శిక్ష. ఇదండి దేవుడు మాట్లాడే మాట. ఈ రాత్రి ఆయన మాట వింటున్నామా? ఆయన మాట వింటే ఎంత క్షేమమో తెలుసండి. ఓసారి అండి లూకా సువార్త 5వ అధ్యాయంలో ఓ వ్యక్తి చేపలు పట్టడంలో మంచి అనుభవం కలిగిన ఆయన, చిన్నప్పటి నుండి ఆయన కన్నులు తెరిస్తే ఆయన కనపడేది సముద్రపు అలలు కనపడతాయి, నాటు పడవలు కనపడతాయి, వలలు కనపడతాయి. అంత అనుభవం కలిగిన సీమోను పేతురు గారు రాత్రి వేటాడటానికి వెళ్ళి ఒక్క చేప కూడా ఆయన పట్టలేకపోయాడట. ఉదయాన్నే వచ్చి దిగులుతో ఏమీ దొరకకపోయేసరికి అదొక విచిత్రమైన సంఘటనగా మిగిలిపోయింది ఆయన బ్రతుకులో. ఆయన వలలను కడుక్కుంటా ఉన్నాడట. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు అందాక సమీపించి ఆయనను అడగకుండానే 2 దోణీలను చూచి, రెండింటిలో ఎవరైతే అపజయంలో ఉన్నారో, ఎవరైతే రాత్రంతా ప్రయాసపడినా ఒక చేప దొరకలేదని దిగులు పడుతున్నారో, అదుగో ఆ దోణిలో యేసయ్య ఎక్కి నీ దోణిను దరి నుంచి కాస్త లోపలికి త్రోయి. లోపలికి వెళ్ళినాక ఒడ్డు మీద ఉన్న వాళ్ళకి ఆయన మాటలు చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత
అంటున్నాడు మరలా, ఇప్పుడు మీ ధోనిని లోతునకి నడిపించు. ఆ తర్వాత మూడవసారి అంటున్నారు, మీరు చేపలు పట్టునట్లుగా మీ వలలో వేయండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పినట్లుగా వలలు వేసి విస్తారంగా వలలు పిగిలిపోయి అన్ని చేపలు పట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. రాత్రి మన జీవితంలో కూడా దేవుడు మనకి క్షేమం విస్తరింప చేయాలి. నీవు కూడా అనేక విషయాలలో ప్రయత్నాలు చేసి విఫలమయ్యావేమో, కావాలనుకొని ఎన్నో రీతులుగా ప్రయత్నాలు చేసి అపజయాలమయమైన పరిస్థితులలో ఉన్నావేమో. ఆ అపజయాలను జయ జీవితంగా మార్చాలి అని అంటే పరిశుద్ధ గ్రంథం చెప్పే మాట, యేసయ్య మాట విని దాని చొప్పున మనము చేయాలి. మన కుటుంబాలకి క్షేమం కలగటానికి మొదటిది ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, రెండవది ఆయన మాట వినాలి, మూడవది ఆయనను సేవించేవారిగా మనము ఉండాలి, నాలుగవది ఆయనను అనుసరించేవారిగా మనము ఉండాలి. క్రీస్తు యేసును పోలి మనం నడుచుకునేవారిగా ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు, నేను యేసును పోలి నడుచుకొనుచున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోనండి. రాత్రి ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? మనం దేవునిని పోలి నడుచుకోగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలుగా నడుచుకోగలుగుతున్నామా? చాలామంది క్రైస్తవులం క్రీస్తును అనుసరించి నడుస్తున్నామని చెప్తారు. ఓ సందర్భంలో గాంధీ మహాత్ముడు మాట్లాడుతూ అంటాడట, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని ఆయన, నేను క్రీస్తును ప్రేమిస్తాను కానీ క్రైస్తవులని ఎందుకు అనంటే ఇష్టపడనిది వాళ్ళు క్రీస్తును అనుసరించి నడిచేవారు కాదు అని అంటాడంట. క్రీస్తును అనుసరించాలి, మనం యేసును అనుసరించేవారిగా ఉండాలి. ఆయన ఆ ఇంకును తెల్లవారకు మునిపే చీకటి ఉండగానే అతడు పెందల కడలేచి అరణ్యమునకు వెళ్ళేవాడు. ఎందుకు? ప్రార్థన చేయటానికి. మనం యేసును అనుసరించితే లేవటమే ప్రార్థనతో మన దినము ప్రారంభం కావాలి. రెండవది, ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరమునకు వెళ్ళేవాడు. మనం ఆదివారం వస్తుందని అంటే దేవుని మందిరంలోనికి రావాలి. రమ్మన్నాం కదా అని చెప్పి కొంతమంది అలాగునొచ్చి ఇలాగును వెళతా ఉంటారు. అట్లాగని కాదట. ఆయన సమాజ మందిరంలో గ్రంథపు చుట్టను తెరిచి చదవటం మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి మనం క్రీస్తును అనుసరించే వారమైతే, యేసును అనుసరించే వారమైతే మనం కూడా పెందల కడ ప్రార్థన కోసం లేవాలి. లేచిన మనం ఆయన సన్నిధిలో ఆరాధనలో కనపడేవారిగా ఉండాలి. కనపడిన మనం ఆయన వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. చదివిన మనం ఆయన మనకిచ్చిన దానిలో ఆయనకి చెందినవి ఆయనకు అర్పించేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కూర్చున్న మనందరి జీవితాలలో అలాగున మన కుటుంబాలకి క్షేమం పొందుకోవటానికి ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం, ఆయన మాట విందాం, ఆయనను సేవించి ఆయనను పోలి నడుచుకొనుచు మన కుటుంబాలకి క్షేమాన్ని విస్తరింపజేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం.